अब बेला मंडल वासियों के लिए इस महंगाई के जमाने में भारी डिस्काउंट के साथ आपकी सेवा में हाजिर है एके सुपरमार्केट। हमारे पास जिंदगी गुजारने के सभी साज और सामान उपलब्ध है, जैसे कि जनरल कॉस्मेटिक, किराना, पूजा सामग्री, थोक और चिल्लर बिक्री में। खुश खबर तो ये है कि कम दाम में उच्च क्वालिटी के साथ होम डिलीवरी। आपका ऑर्डर फोन पर भी लिया जाएगा। प्रोफाइटर स्वप्निल खौसे। हमारा पता है बस स्टॉप रोड बेला। तो याद रहे, अच्छे किराना सामग्री के लिए संपर्क करें एके सुपरमार्केट बेला। हमारा फ़ोन नंबर है 8179184655। स्वप्निल खौसे 7997901850। राजू खौसे। लिम्रा फैशन आपकी सेवा में कम दाम और उच्च क्वालिटी के ड्रेसेस, लेडीज वियर, किड्स वियर, बच्चों और महिलाओं के लिए नए जमाने का नया फैशन सिर्फ लिम्रा फैशन में। हमारे पास कॉटन ड्रेस मटेरियल, रजवाड़ी सूट, रजवाड़ी गरारा, पाकिस्तानी सूट, अलीना कट और फ्रॉक्स, 3 पीस सेट, टॉप, लेगिस, प्लाजो पैंट, दुपट्टा। संपर्क करें शेख रफीक 7013397495। शेख इसहाक 9492365263। हमारा पता है अक्षय किराना के ऊपर, शिवाजी चौक, मेन रोड, बेला। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि भले ही लोगों ने जोगू रामन्ना को 4 बार विधायक बनने का मौका दिया, लेकिन उन्होंने निर्वाचन क्षेत्र के लिए कुछ नहीं किया। विधायक ने पूर्व मंत्री जोगू रामन्ना द्वारा उनके और साथी सांसद नागेश के बारे में की गई टिप्पणियों की निंदा की। आरोप लगाया कि वो पूर्व मंत्री लापरवाही के कारण जो परियोजनाएं जिले में आनी थी उन्हें अन्य जिलों में स्थानांतर कर दिया गया। जोगू रामन्ना ने कहा है कि उनके पास सूची है और उन्होंने उन्हें सीमा के भीतर बोलने की सलाह दी। శాసనసభ్యులు జోగు రామన్న ఈ మధ్యన బాగా కొంత ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరం తిరగక ముందే అన్ని పనులన్నీ కూడా జరిగిపోవాలి కదా. ఆయన మాత్రం 4 సార్లు ఎమ్మెల్యే ఉంటే ఏం చేయకున్నా కూడా పర్వాలేదు, కానీ పాయల్ శంకర్ గెలిచాలంటే సంవత్సరం లోపల అయిపోవాలని ఆతృత అవుతుంది. జోగు రామన్నకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. 4 సార్లు ఈ ఆదిలాబాద్ ప్రజలు నీకు అవకాశం ఇస్తే జోగు రామన్న నువ్వు వేసిందేమి ఒక్కసారి గుండె మీద చేసి గొప్పగా మాట్లాడుతున్నావు కదా. కేంద్ర ప్రభుత్వం గురించి, కేంద్ర ప్రభుత్వ సంస్థల గురించి గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు కదా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది. అత్యధిక ఆదివాసీ గిరిజనులు ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా. మరి కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేస్తే ఆదిలాబాద్కు తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద లేకుండానా? ఏం పెట్టుకున్నావు ఆ రోజు నోట్ల? కేసీఆర్ ముందర నువ్వు మాట్లాడడానికి నీకు శక్తి లేకుండానా? లేదా నువ్వు చేసినటువంటి లాలూచీ పనులు కేసీఆర్కు తెలిసిపోయినాయని, ఎక్కడా వీటిని బహిర్గతం చేస్తాడు అని భయపడ్డావా? ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ ముందు? జోగు రామన్నను మీరు సమాధానం చెప్పాలి. ఆదిలాబాద్కు రావాల్సినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ పక్క జిల్లాకు పోతే కనీసం నీ నోటి నుంచి మాట రాలేదు. ఈ జిల్లాకు, ఈ జిల్లా ఆదివాసులకు, ఈ జిల్లా గిరిజనులకు ఇంత మొత్తంలో అన్యాయం చేసి తిరిగి మళ్ళా నువ్వేదో గొప్పలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఏసియా మార్కెట్లోనే అతిపెద్ద పత్తి మార్కెట్ ఆదిలాబాద్. అన్ని సంస్థలు కూడా సర్వేలు చెప్పినాయి ఇక్కడ పత్తి అధికంగా పండుతుంది, పత్తి మీద ఆధారపడ్డటువంటి రైతులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ కానీ, చిన్న చిన్న వ్యాపారులు కానీ, ఉద్యోగాలు కానీ, ఈ పత్తి పరిశ్రమకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న సర్వేలైన తర్వాత కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసింది. అదైనా ఆదిలాబాద్కు తీసుకురావాలి కదా. నువ్వు 10 ఏళ్లు అధికారంలో ఉంటివి. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉండే, నువ్వు మంత్రిగా ఉంటివి. ఈ జిల్లాకు రావాల్సిన టెక్స్టైల్ పార్కులు ఎవరితో లాలూచి పడ్డావో తెలియదు, దేనికి లాలూచి పడ్డావో తెలియదు.
కానీ రావాల్సిన టెక్స్టైల్ పార్క్ వరంగల్ జిల్లాకు వెళ్తే కనీసం నీ నోటి నుంచి మాట రాలేదు. ఈరోజు ఆదిలాబాద్ కు టెక్స్టైల్ పార్క్ వస్తే వేలాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతుండే, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండే, ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుండే, రైతులు పండించేటటువంటి పంటకు గిట్టుబాటు ధర వస్తుండే. మరి ఇన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉన్నటువంటి ఆ టెక్స్టైల్ పార్కుని ఆదిలాబాద్కు వచ్చే అవకాశం ఉన్నా మీ చేతగానితనం, మీ యొక్క అసమర్థత వల్ల పక్క జిల్లా వరంగల్కు తరలిపోయింది. ఆ మాటను జోగురామన్న ఈరోజు మర్చిపోయిండు. ఆరోబి కేంద్ర ప్రభుత్వం ఆరోబి మంజూరు చేసింది. నేను ఆ రోజు శాసనసభ్యుని గాను ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉండి కేంద్ర పెద్దల దగ్గరికి కేంద్ర మంత్రివర్యులకు చెప్పి ఆనాడు నేను ఆరోబి మంజూరు చేసుకొస్తే నీ ప్రభుత్వం 10 ఏళ్లుండే 2017లో నేను మంజూరు చేయించుకొచ్చిన 2023 దాకా నీ ప్రభుత్వమే ఉండే. చారాన ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నువ్వు ఇప్పలేదు. ఇప్పటికీ ల్యాండ్ ఎక్వేషన్ కు ఒక్క రూపాయి రాలేదు. నీ అసమర్థత వల్ల, నీ చేతగాని తనం వల్ల రూపాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పని కారణంగా ఈరోజు ఆరోబి మధ్యలోనే ఆగిపోతే నేను మొన్న రైల్వే మంత్రి గారితో మాట్లాడి, ఎంపీ ఆదిలాబాద్ గోడం నగేష్ గారు మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టేటటువంటి డబ్బును కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పిస్తున్నాం, ఆరోబిని కంప్లీట్ చేయిస్తున్నాం. మరి అదేవిధంగా ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వేలే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ పాపం దాంట్లో